హాయ్ హలో మనం ఇప్పుడు కంపెనీస్ యాక్ట్లో వచ్చిన అమెండ్మెంట్స్ గురించి అమెండ్మెంట్స్ రిలేటెడ్ టు పెనాల్టీస్ ఆర్ ఫైన్స్ వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ పెనాల్టీస్ అండ్ ఫైన్స్కి సంబంధించిన అమెండ్మెంట్స్ వచ్చేసి మనకు అరౌండ్ 30 సెక్షన్స్ 35 సెక్షన్స్ వరకు వచ్చాయి. వీటిలో మనం ఒక్కొక్క వీడియోలో అరౌండ్ నియర్లీ 10 సెక్షన్స్ వరకు డిస్కస్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ ద పార్ట్ 4 అనమాట. పార్ట్ 3 థర్డ్ వీడియో. అయితే ఇంతకుముందు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో లింక్స్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదంటే పైన ఐ బటన్లో ఉంటాయి. క్లిక్ చేసి అవి కూడా వాచ్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 92 సబ్సెక్షన్ 6 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సెక్షన్ 92 అంటే మనకు యాన్యువల్ రిటర్న్ గురించి మెన్షన్ చేశారు. వాటి యాన్యువల్ రిటర్న్ గురించి చెప్పారనమాట కంపెనీస్ యాక్ట్లో. అయితే సెక్షన్ 92 సబ్సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే, ఆ సెక్షన్ 92 ప్రకారంగా యాన్యువల్ రిటర్న్ని పెనాల్టీ ఆన్ కంపెనీ సెక్రటరీ. ఓకే, అయితే సెక్షన్ 92 ప్రకారంగా యాన్యువల్ రిటర్న్ కనుక ఇన్ కంప్లైన్స్ లేని యాన్యువల్ రిటర్న్ని ఒకవేళ కంపెనీ సెక్రటరీ కనుక సైన్ చేసినట్లయితే పెనాల్టీ ఆన్ కంపెనీ సెక్రటరీ ఇన్ ప్రాక్టీస్ సర్టిఫైయింగ్ యాన్యువల్ రిటర్న్ నాట్ ఇన్ కన్ఫర్మిటీ విత్ సెక్షన్ 92. సెక్షన్ 92లో ఏం చెప్పారు అంటే, యాన్యువల్ రిటర్న్ మనం మెన్షన్ చేయాల్సిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్పారనమాట. అక్కడ డైరెక్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఏమైనా చేంజ్ అయినా, అది సెక్యూర్ లోన్స్ అన్సెక్యూర్ లోన్స్ ఏమన్నా ఉన్నా, అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చేంజ్ అయినా, టాప్ 10 షేర్ హోల్డర్స్ ఎవరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఏమన్నా పనిష్మెంట్స్ కానీ పెనాల్టీస్ కానీ ఏమన్నా వచ్చినాయా, వీటికి సంబంధించిన కంపెనీకి పెనాల్టీస్ ఏమన్నా వచ్చాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు యాన్యువల్ రిటర్న్లో ఎలా అయితే మెన్షన్ చేయాలి అన్న పాయింట్స్ అన్నీ మనకు సెక్షన్ 92లో చెప్పారు. దాని ప్రకారంగా మనం యాన్యువల్ రిటర్న్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి యాన్యువల్ రిటర్న్ కనుక ఇన్కన్ఫర్మిటీ అంటే ఆ చెప్పిన విధంగా లేకపోయినట్లయితే అటువంటి యాన్యువల్ రిటర్న్ని ఒక కంపెనీ సెక్రటరీ కనుక సర్టిఫై చేస్తే పెనాల్టీ, ఎర్లియర్గా ఉన్న పెనాల్టీ ఏంటంటే పెనాల్టీ నాట్ లెస్ దెన్ 50,000 రూపీస్. ఇట్ మే ఎక్స్టెండ్ టు రూపీస్ 5 lakhs. ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే పెనాల్టీ ఆఫ్ రూపీస్ 2 lakhs లంసమ్ సింగిల్ ఫిగర్ అనమాట. ఇది నాట్ లెస్ దెన్ 50,000, ఇట్ మే ఎక్స్టెండ్ టు 5 lakhs అనేది ప్రీవియస్. అంటే 50,000 నుంచి 5 lakhs వరకు ఎంతైనా పెనాల్టీ వేయొచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే పెనాల్టీ ఆఫ్ రూపీస్ 2 lakhs. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్ 105 సబ్సెక్షన్ 5 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సెక్షన్ 105లో ఏముంది అంటే ప్రాక్సీ గురించి ఉంటుంది. ప్రాక్సీ అంటే ఎవరు అంటే, ఎవరైనా ఒక షేర్ హోల్డర్ గనక కంపెనీ యొక్క మీటింగ్స్కి అటెండ్ కాలేకపోయినట్లయితే ఆ షేర్ హోల్డరు అతని తరపున ఒక రిప్రజెంటేటివ్ని ఆ మీటింగ్కి అటెండ్ అవ్వమని చెప్పొచ్చు. అలా ఎవరైతే రిప్రజెంటేటివ్ వెళ్తారో అతన్ని ప్రాక్సీ అంటాం. ఆ ప్రాక్సీ గురించిన ఇన్ఫర్మేషన్ అన్నీ మనకు సెక్షన్ 105లో ఇచ్చారు. అయితే ఏంటంటే కంపెనీ వచ్చేసి నోటీస్ పంపించేటప్పుడు ఆ నోటీస్తో పాటు ప్రాక్సీ ఫామ్ని పంపించాలి. అండ్ నెక్స్ట్ ఆ ప్రాక్సీ ఫామ్ని ఎవరైతే షేర్ హోల్డరు ఫిలప్ చేసి కంపెనీకి సబ్మిట్ చేస్తారో, అండ్ నెక్స్ట్ ఆ మీటింగ్కి వచ్చినప్పుడు ఆ ప్రాక్సీని అలో చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ ప్రాక్సీకి ఉన్న ఓటింగ్ రైట్స్ ఏవైతే ఉంటాయో యాక్ట్లో చెప్పిన ప్రకారంగా, లేదంటే వాళ్ళ ఆర్టికల్స్లో రాసుకున్న దాని ప్రకారంగా ఆ ప్రాక్సీని మీటింగ్లో ఎలిజిబుల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిని కనుక కంప్లై చేయకపోయినట్లయితే పెనాల్టీ వచ్చేసి ఎర్లియర్గా ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు రూపీస్ 1 lakh రూపీస్ వరకు పెనాల్టీ వేయచ్చు. అందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే, ఈ 1 lakhని 50,000 తగ్గించి పెనాల్టీ ఆఫ్ రూపీస్ 50,000 చేశారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్ 117 సబ్సెక్షన్ 2 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సెక్షన్ 117 ఏం చెప్తుంది అంటే, ఫెయిల్యూర్ టు ఫైల్ రిజల్యూషన్స్ అండ్ అగ్రిమెంట్స్ యాజ్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 117. సెక్షన్ 117లో ఏముంది అంటే, ఒక కంపెనీ కనుక ఏదైనా రెజల్యూషన్ పాస్ చేస్తే, వెదర్ ఇట్ మే బి ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ కానీ, ఏదైనా క్లాస్ మీటింగ్స్లో కానీ, యాన్యువల్ జనరల్ మీటింగ్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏదైనా జనరల్ మీటింగ్లో ఒక రెజల్యూషన్ కనుక పాస్ చేసినట్లయితే, లేదంటే కంపెనీ ఏదైనా అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినట్లయితే, అటువంటి రెజల్యూషన్స్ని, ఆ అగ్రిమెంట్స్ని వితిన్ 30 days ఆఫ్ ఆ రెజల్యూషన్ పాస్ చేసిన వితిన్ 30 days, లేదంటే అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన వితిన్ 30 daysలో కనుక ఆ రెజల్యూషన్ని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి, అంటే
సెంట్రల్ గవర్నమెంట్కి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా ఫైల్ చేయకపోయినట్లయితే వితిన్ 30 days ఫైల్ చేయకపోయినట్లయితే కంపెనీకి వచ్చే పెనాల్టీ వచ్చేసి ₹1,00,000, ఫర్దర్ పెనాల్టీ ఆఫ్ ₹500 per day ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్, మ్యాక్సిమం 25 lakhs. కంపెనీ విషయంలో అయితే మినిమం 1 lakh అండ్ నెక్స్ట్ ఆ డిఫాల్ట్ ఎన్ని రోజులైతే కంటిన్యూ అయితే పర్ డే ₹500 అండ్ అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 25 lakhs ఉండింది. ఇన్ కేస్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్ ఇంక్లూడింగ్ లిక్విడేటర్, ఒకవేళ కంపెనీ లిక్విడేషన్ ప్రాసెస్లో ఉన్నట్లయితే ఆ లిక్విడేటర్తో కలిపి ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్కి పెనాల్టీ ₹50,000 అండ్ ఫర్దర్ పెనాల్టీ వచ్చేసి ₹500 per day, మ్యాక్సిమం 5 lakhs. ఓకే, ఇది ఎర్లియర్ ఉండింది. ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ పెనాల్టీ ₹10,000, ఆ 1 lakhని 10,000 చేశారు అండ్ ఫర్దర్ పెనాల్టీ ఆఫ్ ₹500 per day. ఇంతకుముందు ₹500 ఉండేది, దాన్ని ₹100 చేశారు. అండ్ కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్ మ్యాక్సిమం అయితే 2 lakhs చేశారు. ఇంతకుముందు 25 lakhs ఉండింది, అంటే చాలా వరకు తగ్గించారు. అంటే 1 lakh ఉన్నదాన్ని 10 lakhs చేశారు. డైలీ పర్ డే 500 ఉన్నదాన్ని 100 చేశారు. మ్యాక్సిమం పెనాల్టీ 25 lakhs ఉండింది, దాన్ని 2 lakhs చేశారు. అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ అండ్ ఇంక్లూడింగ్ లిక్విడేటరు వాళ్ళకి పెనాల్టీ వచ్చేసి 10,000 to 50,000, ఫర్దర్ పెనాల్టీ ఆఫ్ ₹100 per day. అయితే ఇంతకుముందు 50,000 to 1 lakh మధ్యలో ఉండింది, దాన్ని 10,000 to 50,000 చేశారు. పర్ డే 500 ఉన్నదాన్ని ₹100 చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్ 124 subsection 7 of the Companies Act 2013. Section 124 and failure to comply with provisions in section 124 relating to unpaid dividend. ఓకే, ఒక కంపెనీ కనుక డివిడెండ్ ఇష్యూ చేసినట్లయితే, ఆ డివిడెండ్ని డిక్లేర్ చేసినట్లయితే, ఆ డిక్లేర్ చేసిన డివిడెండ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ డివిడెండ్ అమౌంట్ని వితిన్ 5 days ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్లో పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఆ బ్యాంక్ అకౌంట్లో పెట్టిన డివిడెండ్ని వితిన్ 30 days పే చేయాలి. ఒకవేళ వితిన్ 30 days ఎవరైతే ఆ డివిడెండ్ని క్లెయిమ్ చేసుకోకుంటే దాన్ని ఆ 30 days కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 7 daysలో అన్పెయిడ్ డివిడెండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అలా అన్పెయిడ్ డివిడెండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపెనీ వెబ్సైట్లో డిస్ప్లే చేయాలి. అలా డిస్ప్లే చేసిన తర్వాత అన్పెయిడ్ డివిడెండ్ అకౌంట్లో 7 years అలాగే ఉన్న తర్వాత ఈ 7 yearsలో ఎవరైతే క్లెయిమ్ చేసుకోకుండా అలాగే ఉంటే ఆ అమౌంట్ని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సెక్షన్ 124లో చెప్పారు. ఈ సెక్షన్ 124లో చెప్పిన విధంగా వీటిని కనుక కంపెనీ కంప్లై చేయకపోయినట్లయితే ఇన్ కాంట్రావెన్షన్ ఆఫ్ సెక్షన్ 124 ద పెనాల్టీ విల్ బి fine not less than 5 lakh rupees. It may extend to ₹25 lakhs. In case of officers in default, minimum 1 lakh rupees, maximum 5 lakh rupees. ఇది ఎర్లియర్గా ఉన్న పెనాల్టీ, అదే ఎర్లియర్గా ఉన్న ఫైన్. అయితే ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే పెనాల్టీ ఆఫ్ ₹1 lakh ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్, 500 per day, మ్యాక్సిమం ఆఫ్ 10 lakhs. ఓకే, ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్ వాళ్ళకి 25,000 ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్, ₹100 per day, మ్యాక్సిమం ఆఫ్ 2 lakhs. ఓకే, ఇందులో ఓకే కంపెనీకి 5 lakhs to 25 lakhs ఉండింది, దాన్ని 1 lakh to 10 lakhs చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేశారు, ఏంటి అంటే కంటిన్యూయింగ్ డిఫాల్ట్కి ₹500 per day అన్న ఐటమ్ని యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్కి 1 lakh మినిమం 1 lakh ఉండింది, దాన్ని 25,000 చేశారు. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్, ఇక్కడ కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్ అన్న కాన్సెప్ట్ లేదు, ఇప్పుడు యాడ్ చేశారు. కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్ ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్కి కూడా అప్లై అవుతుంది, అది 100 per day. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ అయితే 500 per day. ఓకే, అండ్ నెక్స్ట్ ఆఫీసర్స్కి మ్యాక్సిమం ఆఫ్ ₹2 lakh. ఓకే, అండ్ నెక్స్ట్ కమిషన్ సెక్షన్ 128 subsection 6 of the Companies Act 2013. Section 128 subsection 6 contravention of provision in section 128 relating to books of account to be kept by the company. Okay, every company వచ్చేసి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇన్ కన్ఫర్మిటీ విత్ అది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, ఎవ్రీథింగ్ విత్ ఇంక్లూడింగ్ వోచర్స్ అన్నీ అప్ టు ద 8 financial years వరకు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఎదర్ బ్రాంచెస్లో కానీ, ఎక్కడైతే కంపెనీకి బ్రాంచెస్ ఉంటే బ్రాంచెస్లో కానీ, లేదంటే డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్లో కానీ సెంట్రలైజ్డ్ ప్రాసెస్లో కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అప్ టు 8 financial years ఇంక్లూడింగ్ విత్ వోచర్స్ ఆల్సో. అయితే ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ఉండాలంటే ఇన్స్పెక్షన్కి వీలుగా ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కనుక ఫారెన్లో ఉన్నట్లయితే, అవుట్ సైడ్ ద ఇండియా ఉన్నట్లయితే
మనకు ఇన్స్పెక్షన్కి వీలుగా సర్దుబాటు అయ్యేలాగా కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఈ ప్రొవిజన్స్ని కనుక కంట్రావిన్ చేసినట్లయితే కంపెనీకి ఇంప్రిజన్మెంట్, ఓకే, ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్కి ఇంప్రిజన్మెంట్ మే ఎక్స్టెండ్ టు 1 year, ఫైన్ మినిమం 50,000 మే ఎక్స్టెండ్ టు ₹5 lakhs ఆర్ విత్ బోత్. ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్కి, కంపెనీకి అయితే ఏం లేదు. ఓకే, అయితే నెక్స్ట్ ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే ఇంప్రిజన్మెంట్ అన్న కాన్సెప్ట్ని తీసేస్తారు. నెక్స్ట్ ఫైన్ వచ్చేసి మినిమం 5 lakhs, మ్యాక్సిమం మినిమం 50,000, మ్యాక్సిమం 5 lakhs. ఫైన్ వచ్చేసి సేమ్ ఉంది, ఇంప్రిజన్మెంట్ అన్న కాన్సెప్ట్ మాత్రం ఒమిట్ చేశారు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 134 సబ్సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సెక్షన్ 134లో ఏముంది అంటే సెక్షన్ 134 సబ్సెక్షన్ 8 default in provisions under section 134 relating to financial statement and board report. ఎవ్రీ కంపెనీ వచ్చేసి పర్ ఇయర్, ఎవ్రీ ఇయర్కి కంపెనీ అయితే యాన్యువల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలా ఇది వాళ్ళు అనుకున్న అకౌంటింగ్ పాలసీస్ని ఫాలో అవుతూ, అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ యాన్యువల్ అకౌంట్స్ అండ్ ఆడిటర్స్ రిపోర్టు, బోర్డ్స్ రిపోర్టు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకవేళ ఇవి కనుక ప్రిపేర్ చేయకపోయినట్లయితే ఇన్ కన్ఫర్మిటీ విత్ సెక్షన్ 134, ఓకే, ఇవి కనుక ప్రిపేర్ చేయకపోయినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ మినిమం 50,000 అండ్ మ్యాక్సిమం 25 lakhs, ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్ ఇంప్రిజన్మెంట్ మే ఎక్స్టెండ్ టు 3 years, ఫైన్ ₹50,000 మినిమం అండ్ మ్యాక్సిమం 5 lakhs ఆర్ విత్ బోత్. ఓకే, ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ ₹3 lakhs, ఎవ్రీ ఆఫీసర్ ₹50,000. ఆఫీసర్స్కి ఇంప్రిజన్మెంట్ అన్న కాన్సెప్ట్ని ఒమిట్ చేశారు. అండ్ నెక్స్ట్ పెనాల్టీ వచ్చేసి చాలా వరకు తగ్గించారు. మినిమం 50,000 ఉండింది, మ్యాక్సిమం 5 lakhs ఉంది, దాన్ని ఓన్లీ 50,000 చేశారు. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ అయితే మినిమం 50,000 అండ్ మ్యాక్సిమం 25 lakhs ఉండింది, దాన్ని ఏం చేశారు అంటే పెనాల్టీ ఆఫ్ ₹3 lakhs చేస్తారు. ఓకే, నౌ సెక్షన్ 135 సబ్సెక్షన్ 7 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. సెక్షన్ 135లో ఏముంది అంటే సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంపెనీస్ ఉంటుంది. అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న కాన్సెప్ట్ ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ఏ కంపెనీ అయితే నెట్వర్త్ ₹500 crores అండ్ టర్న్ ఓవర్ ₹1,000 crores, నెట్ ప్రాఫిట్ ₹5 crores, ఈ అమౌంట్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ కంపెనీస్కి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కంపెనీస్ ఈ లిమిట్స్ ఏవైతే దాటిన కంపెనీస్ ఉంటాయో అవి ఒక సిఎస్ఆర్ కమిటీని అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలా ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా ఆ కంపెనీ వచ్చేసి వాళ్ళ ప్రాఫిట్స్లోంచి అట్లీస్ట్ 2% ఆఫ్ ద ప్రాఫిట్స్ని సొసైటీ కోసం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి కనుక కంప్లీట్ చేయకపోయినట్లయితే మనకు పెనాల్టీ వచ్చేసి ఓన్లీ సివిల్ పెనాల్టీ ఉంది. నెక్స్ట్ 23rd August 2019 రోజున నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ పనిష్మెంట్ని కూడా విత్డ్రా చేశారు. ఓకే, అయితే ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ పెనాల్టీ ఆఫ్ ట్వైస్ ద అమౌంట్ రిక్వైర్డ్ టు బి ట్రాన్స్ఫర్డ్ బై ద కంపెనీ టు ద ఫండ్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 7 ఆర్ అన్స్పెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంట్ యాజ్ ద కేస్ మే బీ ఆర్ ₹1 crore. ఒకవేళ కంపెనీ అయితే ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ అయితే ఆ కంపెనీ అయితే ఎంత అమౌంట్ అయితే స్పెండ్ చేయాలో, లేదు అనుకుంటే స్పెండ్ చేయగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని అన్స్పెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలా ట్రాన్స్ఫర్ చేయలేకపోయినట్లయితే ఒకటి, అండ్ నెక్స్ట్ ఒకవేళ ఆ కంపెనీ ఎంతైతే సిఎస్ఆర్ పాలసీ ప్రకారం స్పెండ్ చేయాల్సి ఉంటుందో ఆ అమౌంట్ ఇంటూ ట్వైస్, లేదు అనుకుంటే అన్స్పెంట్ సిఎస్ఆర్ అకౌంట్కి ఎంతైతే ట్రాన్స్ఫర్ చేయాలో ఆ అమౌంట్, ఈ రెండిట్లో ఏ అమౌంట్ దేనికైతే కంపెనీ డిఫాల్ట్లో ఉందో ఆ అమౌంట్ ఇంటూ ట్వైస్, అది లేదంటే ₹1 crore, విచ్ ఎవర్ ఈజ్ లెస్, అది కంపెనీకి పెనాల్టీ అనమాట ఆ అమౌంట్. క్లియర్గా చెప్పాలి అంటే మనకు ఇప్పుడు ఒకవేళ ఒక కంపెనీ వచ్చేసి సిఎస్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయలేదు, ఒకవేళ చేయలేకపోయినట్లయితే అది ఎంత అమౌంట్ అయితే సిఎస్ఆర్ పాలసీకి ప్రకారంగా స్పెండ్ చేయాలో ఆ అమౌంట్ లేదా ₹1 crore, విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఓకే,
సెకండ్ కేసులో స్పెండ్ చేయాల్సి ఉంది, స్పెండ్ చేసింది, అండ్ నెక్స్ట్ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని అన్స్పెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అలా చేయలేదు. అలా చేయకపోయినట్లయితే ఆ అమౌంట్ ఇంటూ ట్వైస్, అంటే 2 రేట్లు ఆ అమౌంట్ ఇంటూ ఆర్ 1 crore రూపీస్ విచ్ ఎవర్ ఈజ్ లెస్, అది కంపెనీకి పెనాల్టీ. ఆఫీసర్స్కి అయితే 1/10 ఆఫ్ ద అమౌంట్, ఈ పైన చెప్పబడిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్లో 1/10 ఆర్ 2 lakh రూపీస్ విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఇది ఆఫీసర్స్కి పెనాల్టీ. ఓకే, థ్యాంక్ యూ.